మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆ గణపతి మహారాజ్కి ఒకసారి నమస్కారం పెట్టుకుని మనం లలితా శాస్త్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొన్నటి వరకు కూడా మనం చెప్పుకున్న నామము నిస్తుల, నీలచికుర, నిరపాయ, నిరచ్య ఇక్కడ దాకా చెప్పుకున్నామండి. తర్వాత దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, శివప్రియ. దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద. ఎందుకు నాకు శివప్రియ అనాలనిపించింది. శివప్రియ అంటే ఏంటి? శివుడికి ఇష్టమైనది. శివ అంటే సుఖకరము, మంగళకరము, శాంతం, ఇవన్నీ చెప్పుకోబడ్డే అర్థాలన్నీ. కాబట్టి ఎట్లయినా అనాలనిపిస్తుంది. కానీ మనకి వసిన్యాది వాగ్దేవతలు చెప్పింది మాత్రం సుఖప్రద అని చెప్పారు. కాబట్టి సుఖప్రద అని అందాం. ఏదైనా కావచ్చు. ఎందుకంటే నేను అనుకున్నది అక్కడ కుదరదు కాబట్టి సుఖప్రద అని చెప్పుకున్నాం. దుర్లభ, ఈ అమ్మవారు మనకి ఫలానా అమ్మవారు ఇంత విశేషమైనది, ఇంత గొప్పది, ఇంత నైపుణ్యం కల తల్లి అని తెలుసుకోవటానికి మన శక్తి సరిపోదు. అందుకే దుర్లభ, తొందరగా మనకి లభించే పదార్థం కాదు. అసలు అమ్మని గుర్తించడంలోనే మన ప్రజ్ఞంతా కూడా ఉంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించాలంటే మన మనసులో కూడా అంత గొప్పగా ఎదిగి ఉండాలి. అలా అన్నమాట. అమ్మవారిని మనం గుర్తించగలగాలి. లేదనుకోండి, ఏ నూనె దగ్గరకో, లేదా తల గోడకేసుకొట్టుకునే వాళ్ళ దగ్గరకో, ఏ జుట్టు పిక్కిన వాళ్ళ దగ్గరకో వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మనం గుర్తుపట్టాలి భగవంతుడు ఎవరు, గొప్పవాళ్ళు ఎవరు, శక్తి స్వరూపుడు ఏంటంటే మనకి గుర్తుపట్టే జ్ఞానం కూడా ఉండాలి. ఆ గుర్తుపట్టే జ్ఞానం రావాలంటే మనకి కనీసం కొన్ని జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఇవాళ రోజున మనం ఆ అమ్మని గుర్తుపట్టలేమని చెప్పటంలో నిస్సందేహంగా ఇది నిజం అనిపిస్తుంది. ఎందుకని ఇప్పుడు దేవుడెవరో తెలియకే కదండి. ఇప్పుడు నానా యుద్ధాలు, నానా మీటింగ్లు, నానా ఇవి కూడా జరుగుతున్నాయి. దుర్లభ, ఆవిడని కనుక్కోవాలంటే ఆవిడని గుర్తించలేని వాళ్ళందరూ కూడా ఏదో పుణ్యం చేసుకుంటేనే వచ్చే జన్మలైనా కనీసం ఈ తల్లి ఇటువంటిది అనేది గుర్తిస్తారు. దుర్లభ, తొందరగా లభ్యం కానిది, తొందరగా మన గ్రహింపుకి రానిది. అమ్మవారి విశేషాలు మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువ. ఎందుకంటే జాతిరత్నాలు కొన్నే ఉంటాయి. ఇష్టం వచ్చిన రాళ్ళు, మిగతా తడుకు వెలుగు రాళ్ళు, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. మంచి రాయి ఏది, మంచి రత్నం ఏదని గుర్తుపట్టం అనేది మన తెలివి మీద ఆధారపడి ఉంటుంది. నిస్సందేహంగా ఇది కూడా నిజమే. దుర్లభ, అంత తేలిగ్గా లభ్యమయ్యే తల్లి కాదనమాట ఈవిడ. దుర్గమ అంటే చాలా కష్టసర సాధ్యమి అయినదనమాట. అమ్మని గుర్తించాలంటే మనం చాలా శ్రమపడి ఉండాల్సి ఉంటుంది. ఈ జన్మలోనా, కిందటి జన్మలోనా, ఆవరి జన్మలోనా, లేదా మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాలు చేసుకున్న పుణ్యఫలమా, ఏదో ఒకటి అడ్డం పడితే తప్ప మనం ఆవిడ్ని గుర్తుపట్టడం అనేది కష్టము. మనకి ఆవిడ్ని గుర్తించిన తర్వాత ఓ ఈవిడ తల్లి, ఈవిడ లలితా పరాభట్టారిక, ఈవిడ విశ్వాన్నంతటిని సృజించింది, విశ్వాన్నంతటిని పాలిస్తుందని తెలుసుకున్న తర్వాత నువ్వు అమ్మవారిని అసలు వదిలిపెట్టవు. ఆ లలితా పరమేశ్వరు తప్ప ఇంక నీకేది ఇంకా అవసరం లేదు అన్న స్థితి నీకు మనసులో వస్తుందన్నమాట. ఆ స్థితి వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడ నిన్ను రక్షించడం మొదలు పెడుతుంది. ఏ విధంగా? దుర్గమ, ఒక పెద్ద కోట కూడా కట్టుకుని, పెద్ద బిల్డింగ్ వేసుకుని మనం అందులో ఎంత భద్రంగా ఉంటామో అంత భద్రంగా మన చుట్టూ ఆవిడ రక్షణ వలయం అనేది ఒక కోటలాగా ఏర్పడుతుంది అనమాట. దుర్గమా, దుర్లభ, దుర్గమా, అంత అటువంటి శక్తి కలిగినటువంటి స్తోత్ర నామావళిది. ఇది నిజంగా అమ్మవారిని చూస్తూ వాళ్ళు ప్రార్థన చేశారు తప్ప ఊహించి రాసింది, ఎవరో రాసింది, ఇప్పుడు తరం అనుకుంటున్నట్టుగా బ్రాహ్మణులు అన్నీ రాసేసుకున్నారు, వాళ్ళే రాసేసుకున్నారు అంటున్నారు కదా, అది తప్పు. వసిన్యాది వాగ్దేవతలు ఆవిడ్ని స్తుతిస్తూ ఉంటే హయగ్రీవుడు, వ్యాసుడు ఇలా తర్వాత పరంపరగా మనకు వచ్చిందనమాట. బ్రహ్మాండ పురాణం ద్వారా మనకి లభించింది ఇది. అందుకే దుర్లభ,
దుర్గమా. ఆవిడ కరుణ కూడా మనకి ఒక కోటలాగా చక్కగా రక్షణ వలయంలో మనం ఉంటాం అన్నమాట. దుర్గా. దుర్గా అన్న నామం అంటే అసలు మన కష్టాలన్నీ కూడా దహింపబడతాయి, మన దరిద్రాలన్నీ ధ్వంసం అయిపోతాయి, మన దురదృష్టాలన్నీ కాలిపోతాయి అన్నమాట. దుర్గా నామం అంత విశిష్టమైనది. ఈ రెండు మంత్రాక్షరాలతో సమానం. దుర్గ మనకి శక్తినిస్తుంది, దుర్గ సామర్థ్యతనిస్తుంది, దుర్గ తెలివితేటలను ఇస్తుంది, దుర్గ చదువుని జ్ఞానాన్ని ఇస్తుంది, గెలుపునిస్తుంది, విజయాన్ని ఇస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఆవిడ నుంచి మనకి తెలియనివి ఎన్నో కూడా మనకి లభిస్తూనే ఉంటాయి. ఈ దుర్గానామంలో ఉన్నటువంటి విశిష్టతది. నీకు ఏ మంత్రము రాదు, ఏ స్తోత్రము రాదు, లతా సహస్రం అమ్మో మేము చేయలేము, మాకు నోరు తిరగదు, నాలిక పలకదు, మా వల్ల అవ్వదు, మేము అంతసేపు కూర్చోలేము అనేవాళ్ళు ఈ 2 అక్షరాలు పట్టుకున్నా చాలు. రోజు ఒక శుభ్రంగా స్నానం చేసేసి చక్కగా ఒక ఎర్రటి వస్త్రం కట్టుకుని ఎర్రటి ఆసనం వేసుకుని దాని మీద శుభ్రం బాసిపెట్టేసి కూర్చుని ఎర్రటి కుంకుమ పెట్టుకుని ఎర్రటి పూలు మీకు లభించినన్ని 1, 2, 11, 100, 108, 1000 ఎన్ని ఉంటే అన్నీ ఈ దుర్గానామంతో పూజ చేసుకోవచ్చు. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి కుంకుమ, మీకు ఎరుపు ద్రవ్యాలు ఏవే ఉంటే అవన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనవి. దుర్గాయ నమః, దుర్గాయ నమః, దుర్గాయ నమః అట్లా అనుకుంటూనే ఉన్నాడు చాలు. అది మహాస్తోత్రం అవుతుంది, మహామంత్రం అవుతుంది, అది మహారక్షణ లభిస్తుంది, మీకు మహా సామ్రాజ్య పదవి మీకు వస్తుంది. అంటే అంతటి హోదా స్థితికి మీరు వెళ్ళిపోతారు. ఈ 2 అక్షరామాలను పట్టుకున్నా కూడా చాలు. లలిత సహస్రనామం మేము చేయలేము, మాకు ఓపిక లేదు, సమయం లేదు, అర్థము కాదు, నోరు తిరగదు, అసలు ఆవిడ ఎవరో మనకి తెలియదు అనుకున్నప్పుడు దుర్గా అనే 2 అక్షరాలని మీరు ఆశ్రయించండి. పలకటం చాలా తేలిక, 2 అక్షరాలే కాబట్టి మీరు ఎంతసేపైనా చేయొచ్చు. దీన్ని జపం కింద కూడా చేయొచ్చు. దుర్గామ శక్తిమాలలు అని చెప్పి ఉంటాయి. ఆ మాలతోటి లెఫ్ట్ నుంచి రైట్కి తిప్పాలి పూసని జపం చేసేటప్పుడు. ఆ జప విధానంలో ఎప్పుడు కూడా ఈ చూపుడు వేలు ఏదైతే ఉంటుందో అది ఆనకూడదు, ఇది వంగకూడదు. చూపుడు వేలు ఆనకుండా ఇలా 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 తిప్పాలి తప్ప ఇలా వంచకూడదు అనమాట. ఇది ఏ జపమైనా అంత అదే నియమం వర్తిస్తుంది. దుర్గాయ నమః, దుర్గాయ నమః, దుర్గాయ నమః అంటూనే ఉండండి. ఇంకా సాధన చేయాలి అనుకుంటే మీరు తినేటప్పుడు, తాగేటప్పుడు, పడుకునేటప్పుడు, పని చేసుకునేటప్పుడు, ఏ స్థితిలో ఉన్నా సరే మీరు మానసికంగా తలుచుకోవచ్చు. మీ శరీరం శుచిగా లేదు, వాష్రూమ్కో ఎక్కడికో వెళ్ళారు, లేదా ప్రయాణంలో ఉన్నారు, జర్నీలో ఉన్నారు, అక్కడ మీకు సాధ్యపడదు. అట్లాంటప్పుడు మీ నాలుక కదలకుండా, శబ్దం బయటికి రాకుండా, మీ పెదవులు కదలకుండా ఎక్కడైతే చేస్తారో జపసాధన అది రహోయాగం అని పడుతుంది అనమాట. అది యజ్ఞంతో సమానం. అది హిందూ ధర్మంలో చాలా సూక్ష్మాలు ఉన్నాయి మనకి. హిందూ ధర్మం అంతా ఎంత ఉత్కృష్టంగా చెప్పబడిందో పైకి అవలంబించిన వాళ్ళకి అది సునాయాసంగా తేలిక మార్గం కూడా చెప్పింది. ఎందుకంటే అన్ని జీవులు అందరూ ఉద్ధరింపబడాలి కాబట్టి. ఈ దుర్గానామం అంత గొప్పది. దుర్గా అని పలకటం కూడా చాలా తేలిక. దుర్గానామం ఎక్కడైతే పలకబడుతుందో ఎంత దూరం ఆ శబ్ద తరంగాలు ప్రయాణం చేస్తాయో ఆ చుట్టుపక్కల అంతవరకు కూడా ఎటువంటి దుష్టశక్తి కానీ, రాక్షస పీడలు కానీ, పిశాచ బాధలు కానీ, ఏడుపులు, దుఃఖాలు, బాధలు, అరుపులు, గొడవలు, కొట్లాటలు ఇవేవి కూడా ఉండవు. ఎందుకని? అమ్మ మీకు రక్షిస్తోంది అక్కడ. ఈ దుర్గానామం అంత విశిష్టమైనది కాబట్టి అందరూ చాలా తేలికగా లభించేటువంటి ఈ మంత్రాన్ని చక్కగా తీసుకుని చక్కగా చేయండి. దాని ఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. దుఃఖహంత్రి అసలు దుఃఖాన్ని అసలు రాకుండా చేస్తుంది, మనకి తరిమి కొడుతుంది దుఃఖాన్ని. దుఃఖం ఎప్పుడు వస్తుంది మనకి? కోరికలు ఎక్కువైపోయి అవి తీరనప్పుడు మనకి దుఃఖం కలుగుతుంది. ఆ కోరికల్ని ఈ కోరిక నీకు అక్కర్లేదురా, అవసరం లేదని చెప్పి ఆవిడే ఆటోమేటిక్గా కోరికలన్నిటిని కూడా తగ్గించేస్తుంది అనమాట. మనకు తెలియకుండానే మనకి కావాల్సిన అక్కర్లేని కోరికలన్నీ కూడా తగ్గిపోతాయి. దాంతో మనకి అప్పుడు దుఃఖమే ఉండదు. ఒకవేళ దుఃఖం వచ్చింది, మనకి ఏదో చాలా పెద్ద బాధ వచ్చింది, వాళ్ళ రక్త సంబంధికులు మనవాళ్ళు ఎవరో ఇదయ్యారనుకోండి, అప్పుడు చాలా దుఃఖం కలుగుతుంది మనకి. ఎవరు ఆపుతారు ఆ దుఃఖాన్ని అంటే అమ్మవారి తల్లే మానుతుంది ఆ గాయాన్ని కూడా. కాలస్వరూపుని దుర్గా. నీ మనసుకి ఏమీ అంటదు, నీ శరీరానికే. ఇప్పుడున్న మన చుట్టూ ఉన్న బంధాలన్నీ కూడా మన శరీరం ద్వారా ఏర్పడినవే. అమ్మ కడుపులోంచి మనం వచ్చాం కాబట్టి మనకి తల్లి. తండ్రి కడుపులోంచి కూడా అంతకుముందే మనం వచ్చి అమ్మ కడుపులో ఉన్నాం కాబట్టి మనకి తండ్రి.
రక్తం కావచ్చు, జీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రక్తబంధాలని చెప్పబడుతున్నాయి అన్నమాట. వాళ్ళ పోలికలు, రుచులు, వాళ్ళ హావభావాలు అన్నీ కూడా మనం అవలంబించుకుంటాం. వాళ్ళ పాప పుణ్యాలు, వాళ్ళ కష్ట సుఖాలు, మంచి చెడులు, వాళ్ళ పోలికలు అన్నీ కూడా మనం తీసుకున్నాం. వాళ్ళ జ్ఞానము అన్నీ మనకి లభిస్తాయి తద్వారా. మన నుంచి పుట్టిన పిల్లలు కూడా అంతే. వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళ కర్మలో ఏముందో క్రితం జన్మలో మన్ని తల్లిదండ్రులుగా ఎంచుకుని వాళ్ళు పుడతారు. అంటే ఈ శరీరాన్ని పట్టుకునే ఉన్నాయి ఇవన్నీ కూడా, బంధాలన్నీ కూడా. శరీరంలో ఉన్నట్లు ఆత్మ ఏదైతే ఉందో ఇది దేనికి కూడా చెందదు, అది సెపరేట్. అది తెలుసుకున్న జ్ఞానం లభించటమే ఆత్మజ్ఞానం అంటారు. ఆత్మజ్ఞానం ఎప్పుడు సంతోషపడడు, దుఃఖపడడు, బాధపడడు, నవ్వడు, ఏడవడు, లాభం వచ్చిందని పొంగిపోడు, నష్టం వచ్చిందని కుంగిపోడు. ఈ సత్యం ఏదైతే ఉందో దీన్ని ఆత్మజ్ఞానం అంటారు. దీన్నే తరతమ భేదం కూడా ఉండదు వాళ్ళకి. మనం చెప్పుకున్నాం, నీళ్ళలో ప్రవహించే నీళ్ళలో ఒక కుండను ముంచాం, మట్టి కుండని. కుండ మునిగింది, కుండ నిండా నీళ్లు ఉన్నాయి, కుండ అవతలు కూడా నీళ్ళే ఉన్నాయి. ఆ కుండ పెంకు బద్దలైతే మొత్తం నీళ్ళు ఒకటే. ఇదే ఆత్మజ్ఞానం అంటే. తెలుసుకుంటే చాలా సింపుల్. తెలియనంతసేపు కూడా జుట్టు పీక్కుంటూ ఉంటారు అనమాట. జుట్టు పీక్కుంది వాళ్ళకి ఏదో అర్థం కాదు. కొందరు మహానుభావులు జుట్టంతా పీక్కుందరు, అప్పుడు కనుక్కున్నారు చివరికి, ఓహో దుఃఖానికి మూలం కోరికలే అని. కానీ మనకి ఈ ఆత్మజ్ఞానం అనేది చిన్నప్పటి నుంచే పరంపరంగా వస్తూనే ఉంది మనకి. కాబట్టి మనం వాటిని పట్టించుకోవట్లేదు. ఏదో బయట ఎక్కడో ఏదో ఫ్యాషన్గా కనపడింది, ఏదో కాస్త అందంగా కనపడింది, ఏదో కాస్త భ్రమకు లోనయ్యాం, ఇంకా అదే పట్టుకుని వెళ్ళడం, అదే నిజం అనుకుంటాం, అదే సత్యం అనుకుంటాం అనమాట. మన సత్యాన్ని మనం విస్మరిస్తున్నాం, ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఈ దుర్గానామము మనకి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుందంటంలో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. దుర్గా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి స్వరూపిణి. దుర్గాక్షి మహిమ అని చెప్పి మనకి దేవి భాగవతంలో కూడా వస్తుంది. ఇది దుర్గముడు అనే రాక్షసుడు ఉంటాడు. వాడు మహా తపస్శాలి. చాలా తపస్సు చేసి 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 చాలా వరాలు పొందాడు. ఎందుకంటే మరణం లేకుండా వరం ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. కానీ ప్రతి రాక్షసుడు అదే కోరుకుంటాడు, నాకు మరణం లేకుండా వరం ఇవ్వు, నేను ఎవరి చేతులు ఓడిపోకూడదు, అందరూ నా చేతులు ఓడిపోవాలని ఏ రాక్షసుడు చూసి ఇలాగే అనుకుంటాడు. కానీ అది సృష్టి క్రమానికి విరుద్ధం కాబట్టి పరమాత్మ ఆ వరం ఇవ్వడు. నీకు ఇష్టం వచ్చింది కోరిక, అది తప్ప అంటాడు. సరే, వీడు తెలివంతా ఉపయోగించి వీడు కోరికలు కోరుకుంటాడు. ఏం కోరుకున్నాడు వాడు? వేదాలు, మంత్రాలు, అర్చనలు, హోమాలు, తపస్సు ఏం చేసినా సరే జనాలు నా గురించే చేయాలి, నేను ఎవరి చేతిలోనూ ఓడిపోను. దేవతల చేతిలో, సాటి రాక్షసుల చేతిలో, మానవుల చేతిలో, ఋషుల చేతుల్లో, శివుడి చేతిలో, విష్ణుమూర్తి చేతిలో, బ్రహ్మ చేతిలో, దేవేంద్రుడు వజ్రాయుధంతో నా మీద వచ్చినా సరే దేవేంద్రుడు ఓడిపోవాల్సిందే. ఇలాంటి కోరికలన్నీ కోరాడనమాట. ఎంత వికృతత్వమైన కోరికలు చూడండి ఇవన్నీ కూడా. అంటే ఇందులో చావు లేకుండా వరం మాత్రం ఇవ్వను, మిగతాన్ని ఇస్తానంటాడు కదా పరమాత్మ. సరే, వరం ఎప్పుడైతే లభించింది అంతే. ఇప్పుడు ఊరుకుంటాడో వరగర్వంతో బాగా ఇదైపోయాడు అనమాట. ఈ లోకాల మీద పడిపోయి ఎవరిని పూజ చేయనించవుడు, ఎవరిని ధర్మనిష్టగా ఉంచనివ్వడు, ఏ బ్రాహ్మడు, ఏ యోగి, ఏ ఋషి కూడా యజ్ఞం చేయనివ్వడు, జపతపాలు చేయనివ్వడు, గోవుల్ని బతకనివ్వడు, గోవుల్ని కోసుకు తినేసేయటం, పశుపక్షాదుల్ని కొట్టడం, సాత్వికమైనటువంటి సాధువుల్ని, బ్రాహ్మణుల్ని, స్త్రీలని, పిల్లల్ని, వృద్ధుల్ని వీళ్ళని హింసించటం, ఎవరైనా తపస్సు చేసుకుంటుంటే కృషి కనపడడానికి వాడి గడ్డం లాగటం, వాడి సిగ పీకటం, ఇలా చేసి చాలా బీభత్సాలు చేసి చివరికి అన్నీ మానేసి స్థితికి వచ్చేసారు. కొడుతుంటే ఏం చేస్తారు పాపం నిస్సహాయులు మానవులు. వాడేమో రాక్షస బలంతో ఉన్నాడు, పైగా వరగర్వంతో ఉన్నాడు. ఎవరైనా తపస్సు కూర్చున్నారంటే తరచు కొరడా దెబ్బలు కొట్టడం, ఆహార పానీయాలు లేకుండా చేయటం, వాడికి అక్కడ ఉండడానికి వీలు లేకుండా ఆ వస్తువు జాలాలన్నీ కూడా పాడు చేసేయటం. ఎవరైనా యజ్ఞం చేద్దామని కూర్చున్నారా, ఆ హోమగుండలో తెచ్చి అక్కలేని పదార్థాలన్నీ, వ్యర్థ పదార్థాలన్నీ వేయటం, ఇలా మొదలుపెట్టాడు. చివరికి అందరికీ మన వల్ల అవ్వదు, ఎందుకంటే వాడి బలం వేరు, మన బలం వేరు, సామాన్యుల బలం వేరు కదండి. వీళ్ళు పాపం మనసులోనే చేసుకుంటూ కూర్చొని మొదలుపెట్టారు. ఎప్పుడైతే యజ్ఞయాగాదులు ఆగిపోయాయో, తపస్సులు, జపాలు, అభిషేకాలు, పూజలు ఆగిపోయాయో,
గుళ్ళన్నీ కూడా దేవాలయాలన్నీ కూడా మూతపడిపోయాయో, దేవుడి గుళ్ళు అభిషేకాలు లేవు, హారతులు లేవు, నైవేద్యాలు లేవు, గుళ్ళన్నీ తాళాలు పడిపోయాయి ఆటోమేటిక్గా. ఎవరు పూజలు చేయడానికి వీల్లేదు. ఎందుకని పూజ చేసిన కొద్దీ కూడా దేవతకి బలం వస్తుంది. దేవతకి బలం వస్తే మనకి కటాక్షం ఎక్కువ వస్తుంది. అందుకని అవి కూడా ఆపేశాడు. ఇంకా దిక్కేది. ఇంకా ఎప్పుడైతే ఇవన్నీ ఆగిపోయాయో అప్పుడు సమయానుకూలంగా వర్షించే వర్షాలు పడలేదు. అక్కడ కరువు వచ్చేసింది. పక్షులు ఎగురుతూ ఎండకి వేడికి నీరు లేక అవే పడిపోయి కింద ప్రాణం వదిలేవి. ఆవులు కూడా అంతే, ఆహారం లేక వాటికి పాపం నీరు లేక అవి ప్రాణాలు వదిలేసాయి. జనాలు కూడా అంతే, అలల్లాడిపోవటం, శుద్ధాలతోటి ప్రాణాలు వదిలేసేయటం. అప్పుడు దేవతలు, కొందరు సప్తర్షులు, మునులు అందరూ కలిసి దీనికి ఏదో మార్గం ఆలోచించాలి, వీడు ప్రకృతికి ఘాతకంగా తయారయ్యాడని చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక కొండ మీద అప్పుడు అమ్మవారిని ధ్యానించడం మొదలు పెడతారు. అప్పుడు అమ్మవారు వాళ్ళకి ధ్యానం చేయడానికి కూడా ఓపిక లేదు, అమ్మవారిని పిలవటానికి కూడా ఓపిక లేదు. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థ నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థ నమస్తస్సే 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 నమో నమః. ఈ విధంగా పాపం సప్తశతి అని అదని ఇదని పాపం ఎట్లా ఒకట చేసుకుంటే వాళ్ళ బాధ చూడలేక, ఎందుకంటే ప్రకృతి స్వరూపిణి ఇవన్నీ చూస్తూనే ఉంది ఈ బాధలన్నీ, కానీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్దామని చెప్పి ఆగింది అమ్మవారు కూడా. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే ఎక్కడ భూమి మీద భూమండలంలో ఒక చుక్క నీళ్ళు, సముద్రాలు కూడా ఇంకిపోతున్నాయి అన్నమాట. అంత బాధ ఏర్పడింది భూమండలానికి మొత్తం. అప్పుడు ఆవిడ శతాక్షి, శతం అంటే 100 కాదండి, 100 కన్నా ఎక్కువ, 1000 కావచ్చు, 1,00,000 కావచ్చు. ఒంటి నిండా కన్నులు కలిగిన అమ్మవారు 18 చేతులతోటి ప్రత్యక్షమైంది. ఆ కళ్ళల్లోంచి నీటి ధారలు ప్రవహిస్తున్నాయి ఇలా. అవన్నీ కూడా వాగులు, వంకలు, చెరువులు అన్నీ కూడా నిండిపోతున్నాయి. అరే మేఘాలు లేవు, వర్షం లేదు, నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎవరికి అర్థం కాల, మిగతా సామాన్యులకి ఎవరికి కూడా. వీళ్ళు మురులంతా తరించిపోయారు ఆ రూపాన్ని చూసి. 18 చేతుల నిండా కూడా ఆవిడ ఆహార పదార్థాలన్నీ తెచ్చింది అక్షయపాత్రలతోటి. అన్నము, భక్ష్యాలు, కూరలు, పచ్చళ్ళు, పులుసులు, పెరుగు, అన్నీ సమస్త పదార్థాలు తీసుకొచ్చింది. తిన్న వాళ్ళకి తిన్నంత వడ్డించింది ఆవిడ. శతాక్షి మహిమ ఇదే. దుర్గాదేవన్న కూడా ఈవిడ ఇంత మహిమ ఉంటుందన్నమాట ఈవిడికి. అంటే కరువు కాటకాలు కూడా ఏమీ ఉండవు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు. ఈ శతాక్షి మహిమ చెప్పుకున్న చోట వర్షాలు కూడా పడతాయి. ఇప్పుడు మనకు వర్షం పట్టలేదని చెప్పి అల్లల్లాడిపోతున్నారు కదా. ఇప్పుడు మనకి అధిక మాసం నడుస్తుంది, ఇంకా 15 రోజులు ఉంది. ఈ 15 రోజులు అయితే కానీ మనకి వానలన్నీ స్టార్ట్ అవ్వవు. అయినా మనకి ఇక్కడ హైదరాబాద్లో చాలా దారుణాలు జరుగుతున్నాయి. మిగతా చోట్ల వరదలు వచ్చి కొట్టుకుపోతున్నారు, కానీ ఇక్కడ మాత్రం వానలు పట్టల్లా. అంటే ఒకసారి జనాలు కూడా ఆలోచించుకోవాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఎంతవరకు మనం పూజలు సరిగ్గా చేస్తున్నామా, అభిషేకాలు చేస్తున్నామా, చక్కగా వాతావరణాన్ని పవిత్రంగా ఉంచామా, చెట్లని సాకుతున్నామా? ఎక్కడ చూసినా ఏ బ్రిడ్జో, ఏ రోడ్డో, ఏ ఇల్లో, ఏదో తప్ప వాతావరణం అంతా కిక్కిరిసిపోయి ఇరికిపోయి ఉందన్నమాట. ఇక్కిరిపోయిందనమాట, అంతా ఇరికిపోయిందంతా ఒకదానికి ఒకటి. గాలి వెలుతురు లేదు, మేఘాలు చల్లబడవు, వర్షాలు రావడం కష్టమవుతుంది. వచ్చిన వర్షం నీరు పోదు, పోయిన చోట వరదలు వస్తే అక్కడ మురుగుంట్లో కూడా కొట్టుకుపోతున్నారు జనాలు. కాబట్టి అందరూ కూడా దీని మీద కూడా ఒకసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. ఇంత సుఖాన్ని ఆవిడ మనకి ప్రసాదిస్తుంది. అమ్మా ఆకలేస్తోందంటే ఆవిడ పెట్టని పదార్థం ఉందా? ఆవిడ పెడితే మనకి తరిగిపోతుందా చెప్పండి? అటువంటి అమ్మవారి నామాన్ని తెలుసుకుని మనం ప్రతి నామాన్ని పలుకుదాము. అంత పలకలేకపోతే దుర్గా 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 అందాం. మన దురితాలన్నీ కూడా ధ్వంసం అయిపోతాయి. జై హింద్, మేరా భారత్ మహాన్.